ఎవరో వస్తాడు, అరే ఓ మూవీ వచ్చిందిరా, థియేటర్లన్నీ బద్దలాసిపోతున్నాయి, ఆ హీరో మరి ఆ ఎంట్రీ కావచ్చు, ఆ పాటలు కావచ్చు, అబ్బబ్బబ్బా చూడపోతే నీ జన్మ వేస్ట్ రా అనగానే, ఉండు ఇప్పుడు వెస్లీ గారు వాకింగ్ చెప్తున్నారు, టికెట్ బుక్ చేసాయి, మన లంచ్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తాను అన్నా అంటే నువ్వు పాపానికి ఏం అవ్వలేదన్నమాట, చావలేదు నువ్వు. ఎవరో వస్తారు, బ్రదరు రేపు క్రిస్మస్ కదా, సాయంకాలం చిన్న పార్టీ పెట్టాం. ఏంటా పార్టీ? మందు పార్టీ. చేసేవాళ్ళు లేరా? ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అందరూ మంచి ఉద్దేశాలతోనే క్రిస్మస్ పండుగ చేస్తారని నేను అంటలేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. క్రిస్మస్ కదండి కొంచెం తాగి పడిపోవడం మా ఆయన గారికి అలవాటండి. అంటే నువ్వు ఇంకా పాపానికి చనిపోలేదు, ఒక చెడు జీవితానికి నువ్వు చనిపోలేదు, ఒక అక్రమ బంధానికి నువ్వు చనిపోలేదు. యేసు ప్రభు నీ కోసం ఎందుకు సిలువలో మరణించాడో తెలుసా? ఆయన ఏదో సరదాగా పని చేయడా, ఏదో నువ్వేదో ఆయన మెడలో పూలదండేస్తావని యేసు ప్రభు నీ కోసం చనిపోలేదు. నువ్వు పాపానికి చనిపోయే వ్యక్తిగా ఉండాలనే నా యేసయ్య పాపుల కొరకు సిలువలో మరణించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. జీసస్ డైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us so that we may die to sin. పాపానికి మనందరం చనిపోయే వారంగా ఉండాలనే క్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో మరణించారు. బ్రతికి ఆయన సేవించు వారంగా ఉండాలనే